తమలో నేను మీకోసం బతుకుతున్నా, నాకు అన్ని సాధించా, ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం, నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి, ఆర్థిక అసమానత తగ్గించాలి, ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని, ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక మాట అన్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు, ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు, సార్ మీరు కానీ గట్టిగా లేకపోతే రేపు మా ఇంట్లో ఇప్పటికి మా ఆస్తులకే రక్షణ లేదు, రేపు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే నాకు అర్థం కాల. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. నేను అడుగుతున్నా, మీ ఆస్తికి మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సర్వే చేశాడు, సర్వే చేసి కనీసం మీకు చెప్పకుండా రికార్డు రాసేశారు. అంటే మీ ఆస్తి ఎవడుకుందో నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం, అది కూడా ఎత్తుక్కోవడానికి కూడా వీలు కాని పరిస్థితి. రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు, ఆస్తులు కొట్టేసే దొంగలు కూడా తయారైపోయారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఎంఆర్ఓకి అధికారాలు తీసేసి ఆర్డీఓకి ఇస్తారంట, ఆర్ఓఆర్ కానీ ఇవన్నీ కూడా. అంటే కొత్త చట్టం వచ్చింది, ఆ చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని మీ రికార్డులు ఆయన మెయింటైన్ చేపిస్తారంటే, తమ్ముళ్ళు మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే మీ ఆస్తులకు విలువ లేదు, మీకు భద్రత లేదు. ఇలాంటి దుర్మార్గులు వస్తే రేపు ఏమవుతారు? మీరు నాలాంటి వాడికే రక్షణ లేదంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నియంత పాలన, ఒక ఎలాంటి వ్యక్తి అంటే వేరే వాళ్ళు పచ్చగా ఉంటే చూసి సహించలేని వ్యక్తి పరిపాలిస్తున్నాడు. పాలకులు ఎప్పుడు ఎట్లుండాలంటే, నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ బానిసలుగా ఉండాలా, నా పైనే ఆధారపడాలా, నేను మాత్రం దోచుకోవాలనుకుంటే అది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం కోరుతున్నా. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయని తప్పులకి ఎంతమంది జైలుకు పోయి వచ్చారు? తమ్ముళ్ళు అడుగుతుంది, ఇక్కడ మునసాయం కూడా జైలుకు పోయి వచ్చారు. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. నేను నా జీవితంలో కుప్పంలో ఇలాంటి జరుగుతాయని ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఊహించలేదు. అలాంటిది 400-500 పైన, ఒక్కొక్కరి పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు జైలుకు పంపించడం అంటే మనల్ని హింసించి మనలందరినీ బానిసలుగా చూసి పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరైనా ధైర్యంగా నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో మీరున్నారా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా అడిగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది,
ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. నేను మీకు అండగా ఉంటా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది నాది నాదని మరొకసారి వారందరికీ హామీ ఇస్తున్నా.